హాయ్ హలో వెల్కమ్ టు మనుమతి ఛానల్. ప్రజెంట్ అయితే నేను ట్రైన్లో ఉన్నాను కదా. సో ఇప్పుడైతే అబ్బాబాద్లో హ్యాపీగా పడుకున్నా. సో కిందకి వెళ్ళి అక్కడ విండోలో నుంచి లొకేషన్ ఎలా ఉందో మొత్తం చూద్దాం రండి. సో ఇక్కడైతే లొకేషన్ అయితే బాగుందని కిందకైతే వచ్చాను. సో ఇక్కడ ఫుల్ వాటర్ అండ్ గ్రీనరీ ఇలా చాలా బాగుంది. సో నెక్స్ట్ బెంగళూరు వెళ్ళిన తర్వాత ఏ ప్లేసెస్కి వెళ్ళాను, ఎక్కడికి వెళ్ళాను అన్నీ ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. సో బెంగళూరు అయితే రీచ్ అయిపోయాను. ఇప్పుడు బెంగళూరులో ఫస్ట్ ఎంటర్ అవగానే ఇలాగా మొత్తం ఫ్లైఓవర్తో బెంగళూరు బిజీగా కనిపిస్తుంది. సో నేను వెళ్ళిన ప్లేస్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. సో ప్రజెంట్ అయితే నేను SMVT జంక్షన్ రీచ్ అయ్యాను. ఇక్కడ రైల్వే స్టేషన్ చాలా బాగుంది. సో ఇప్పుడు రైల్వే స్టేషన్ చూసే వీడియో తీసేంత టైం అయితే నాకు లేదు. నెక్స్ట్ వీడియోలో అది చూపిస్తాను మీకు. సో ప్రజెంట్ అయితే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. తినే నా ఫ్రెండ్ సంధ్య. సో నేనైతే తిని 2 years తర్వాత బెంగళూరులో కలిసాను. ఇప్పుడైతే వాళ్ళ ఇంటికి వచ్చాను. సో వాళ్ళ మమ్మీని కూడా చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడే నాకు రూమ్ ఇచ్చారనమాట మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో. సో వాళ్ళ హౌస్ కూడా ఒకసారి అలా చూపించేస్తాను, చూసేయండి. సో బెంగళూరులో నేనైతే 3 days స్టే చేశాను. ఈ హౌస్ చాలా బాగుంది, కానీ రెంటే చాలా ఎక్కువ. అపార్ట్మెంట్లో అది కూడా 24,000 చెప్పారు రెంట్. చాలా ఎక్కువ మనకైతే. ఇటువైపు మనకి ఆ హౌస్ అయితే ఒక 8,000 అలా వస్తుంది. నెక్స్ట్ అయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ చూడడానికి నేను సంధ్య వచ్చాము. సో ఇదైతే అడ్మినిస్ట్రేషన్ బ్లాక్. సో ఈ కన్స్ట్రక్షన్ అంతా చాలా ఓల్డ్, అందుకే ఇంత బాగుంది. సో నెక్స్ట్ అయితే అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లోపల ఎలా ఉందో ఏంటో అని ఒకసారి చూద్దాము. సో అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ మొత్తం అయితే మనం చూడడానికి అయితే అలౌ లేదు లోపలికి. సో జస్ట్ అక్కడ ఒక హాల్ అయితే ఒక పెద్ద హాల్ ఉంది లోపలికి వెళ్తే. సో స్టార్టింగ్ అయితే ఇలా ఉందన్నమాట. సో నెక్స్ట్ నా ఫ్రెండ్ని అయితే మీకు చూపించబోతున్నాను. సంధ్యతో పాటు మనోహర్, తిన్ను కూడా 2 years అయితే మీట్ అవుతున్నా. సో మేమందరం సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడులో ఫ్రెండ్స్ అనమాట. సో ఇప్పుడు ఇలాగ బెంగళూరులో ఉన్న వాళ్ళని అలా మీట్ అయ్యాను. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లో పెద్ద హాల్ ఉంది. సో ఈ ప్లేస్లో పెద్ద పెద్ద సెమినార్, వేరే కంట్రీస్ నుంచి వచ్చే సెమినార్స్ అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయంట. సో ఇక్కడైతే ఈ హాల్ ఉంది. ఇంకా అంతకుమించి చూడడానికి లోపలికి మన ఏమి అలో చేయరు. సో నెక్స్ట్ అయితే మేము లైబ్రరీ చూడడానికి వెళ్ళాలనుకుంటున్నాం. సో అలాగా ఒక రౌండ్ అయితే వేసాం మొత్తం IISc బెంగళూరు మొత్తం చుట్టేసి. సో ఇక్కడైతే గ్రీనరీ అయితే సూపర్ ఉంది. సో నెక్స్ట్ మనం లైబ్రరీ చూడడానికి అయితే వెళ్తాము. సో లైబ్రరీ అయితే 4 floors ఉందన్నమాట. ఎన్ని బుక్స్ అంటే అన్ని బుక్స్ ఉన్నాయి. ఇన్ని బుక్స్ చదువుతారా లేదా అసలు అనిపించింది. సో నాకు తెలిసి ఇన్ని బుక్స్ అయితే ఇక్కడ చదివిన వాళ్ళు ఎవరు కనిపించలేదు, ఎందుకంటే మొత్తం బుక్స్ అన్నీ దుమ్ము పట్టేసి ఉన్నాయి. సో ఆ దుమ్ము ఎలా ఉందో కూడా చూపిస్తాను ఇప్పుడు చూడండి. సో చూసారు ఎంత పెద్ద క్యాంపస్లో ఎంతమంది లేరు చదువు బిడ్డలు ఇక్కడ. సో బుక్స్ అయితే అన్ని బుక్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ స్టూడెంట్స్ అయితే చాలా తక్కువ మంది కనిపించారు. సో లైబ్రరీ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. అందుకే మేము కూడా చాలా సైలెంట్గా చూసి అయితే వచ్చేసాము. మేము కూడా చదివే అంత ఓపిక లేదు మాకు.
సో నెక్స్ట్ ఇప్పటికి సంధ్యాని మనోహర్ని చూపించాను కదా, ఇంకొక ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి SBI బ్యాంక్కి అయితే వచ్చాం బెంగళూరులో. సో మా ఫ్రెండ్ ఇక్కడ SBI PO. సో తన్ని సర్ప్రైజ్ చేద్దామని సడన్గా వెళ్ళి ఇలా సీక్రెట్గా కెమెరా పెట్టుకొని వెళ్తే తను స్టార్టింగ్లో ఉండడం వల్ల ఎక్కువసేపు వీడియో తీయడానికి అవ్వలేదు. తను చాలా షాక్ అయింది మమ్మల్ని చూసి. సో కన్యా బ్యాంక్ PO అనమాట. సో తర్వాత లంచ్కి అయితే మా ముగ్గురం బయటకు వచ్చాము. ఇక్కడ కామెడీ ఏంటి అంటే బెంగళూరు వచ్చి కూడా ఆంధ్ర స్టైల్లో ఉన్న ఫుడ్ తినడానికి వచ్చాము. మేము అనుకోలేదు బెంగళూరులో ఏదో ఫుడ్ ట్రై చేద్దాం కానీ అది ఆంధ్ర ఫుడ్ అంట, అంతే కొన్నిసార్లు. సో ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.